హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మన టాపిక్ వచ్చేసి నారాయణుడి యొక్క మహా అవతారం గురించి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మహా అవతారం చూపించాడని. సో ఇప్పుడు మనము ఆ మహా అవతారం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెప్పుదాం. అండ్ మీ అందరికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా ఛానల్ 500 దాటిపోయింది, 1Kకి చాలా దగ్గరలో ఉన్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు తరపు నుంచి అదొకటే రిక్వెస్ట్, ఇంకేం లేదు. సుత్తి కొట్టకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. విష్ణువుది విశ్వరూపం మీరు అందరూ చూసే ఉంటారు, వినొచ్చు. కానీ అందులో ఉన్న డీటెయిల్స్ని ఎవరైనా సరే అర్థం చేసుకున్నారా? లేదు. ముందుగా విశ్వరూపం అనే పదంతో మొదలు పెడితే 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలంటే ముందుగా మనము విష్ణు గురించి తెలుసుకోవాలి. శ్రీమద్ భాగవతం 3వ స్కందలో 6th చాప్టర్లో విష్ణువు ఈ సృష్టికి మూలం ఎలా అయ్యాడో అందులో వివరణ ఉంటుంది. సృష్టిలో 2 భాగాలు ఉంటాయి. మొదటిది ఆధ్యాత్మిక ప్రపంచం, రెండవది లౌకిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి సాధారణ వ్యక్తులకి ప్రవేశం లేదు. లౌకిక ప్రపంచం అంటే మనం ఉంటున్న భూమి. ఆధ్యాత్మిక ప్రపంచం 3 వంతులు ఆక్రమిస్తే లౌకిక ప్రపంచము 1 వంతులో లౌకిక ప్రపంచం ఉంది. సో దీనికి మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. సో ఈ వీడియో గురించి నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చేస్తాను కంపల్సరీగా. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో శ్రీమద్ భాగవతం ఆ చెప్పిన స్కందలో తీసుకుంటే విష్ణువు మహావిష్ణువు అని మనకు అర్థమవుతుంది. ఒక అంతు చిక్కని రూపంతో ఈ లోకం మొత్తము వ్యాపించి ఉంటాడు. అంతటిగా వ్యాపించిన రూపమే విరాట రూపం. సో దీన్నే సర్వవ్యాపి అంటారు. ఈ మహావిష్ణువు గర్భోదకస్వయి విష్ణువు, కారణోకద్వయి విష్ణువు, క్షీరోకదయి విష్ణువు అనే మూడు లోకాలకి ఎక్స్పాండ్ అవుతాడు. మొదటి వ్యక్తి కాబట్టి సర్వశక్తివంతుడు అంటారు. కాలాన్ని మొదలుపెట్టి మళ్ళీ అంతం వరకు తీసుకెళ్ళి మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టి ఒక సర్కిల్ లాగా ఇది చేస్తాడు. అతనికి ఎప్పుడు ఏమి జరుగుతున్న అన్ని విషయాలు తెలుసు. ఇదే అతనిలో ఉన్న మూడవ క్వాలిటీ పేరే సర్వజ్ఞుడు, అంటే అన్నీ తెలిసినవాడు. సో ఇవి మహావిష్ణువు ఉన్న 3 క్వాలిటీస్. సో మీ అందరి బుల్లకి ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు, చాలా మంది నెత్తులు కుట్టుకుండొచ్చు, అందరికన్నా ముందు ఉన్నది శివుడు కదా, విష్ణువు ఎలా ఉంటాడని మీకు చాలా మంది కనిపించచ్చు. సో నేను దాని గురించి ఒక వీడియో చేస్తాను, వెయిట్ చేయండి. శివతత్వం అని ఒక వీడియో కూడా నేను చేస్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 3 క్వాలిటీలు ఉన్న విరాట రూపం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భాగవతంలో 2వ స్కందము 1వ చాప్టర్లో మీకు ఉన్న డీటెయిల్స్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. సో మీరు మైండ్ ఊహించుకోండి, నేను చెప్పేది మీ మైండ్ ఊహించుకోండి. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉంటాడు. సో ఆ రూపానికి 7 లేయర్స్ ఉంటాయి. వాటినే ఆభరణాలు అంటారు. మొదటిది పృథ్వీ అంటే భూమి, రెండవది ఆపు అంటే నీరు, మూడవది తేజస్సు అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశం మహత్వత్వం. సో ఇవి 7 లేయర్స్. మీకు క్లియర్ గా అర్థమంటారంటే 7 ఆభరణాలు, 14 లోకాలు లేదా చతుర్దశి భువనాలు అతని శరీరం మొత్తము వ్యాపించి ఉంటాయి. మనము కింద నుంచి మొదలు పెడదాం. అరికాలు పాతాళ లోకం, పాదాలు రసత లోకం, మడమలు మహాతలం, మోకాలు సుతలం, తొడల భాగం వితట స్థల లోకాలు, నడుము భూతలం, ఆకాశం అంతా అతని ఉదర భాగం, ఛాతీ భాగం సుధర లోకం, మెడ ముఖ భాగంలో మహాత్ర లోకం ఉంటుంది, నుదురులో తపోలోకం. విరాట రూపంలో వివిధ చేతుల్లో సత్యలోకం ఉంటుంది. చేతుల దగ్గర ఇంద్రుడు రాజుగా ఇతర దేవులని పాలిస్తూ ఉంటాడు. సో మనకి 4 యుగాల గురించి బాగా తెలిసి ఉండొచ్చు, సత్య, త్రేత, ద్వాపర, కలి. ఇవి 4 యుగాలు అతని చెవులు. అశ్విని దేవతలు నాసిక రంధ్రాలు, నోరు అగ్ని, కళ్ళు సూర్యుడు, కనురెప్పలు పగలు రాత్రికి సింబల్స్, నోరు పైభాగం నీరైతే రుచి చూసే అతని నాలిక, వేదాలు తలగా, యముడు దంతాలుగా, యోగమాయ నవ్వుగా వేరుపడింది. విరాట రూపం నుంచి
చూపుతోని సృష్టి ఆరంభమైంది. సముద్రాలు అతని కడుపు భాగం అయితే ఎముకలు పర్వతాలు, పారే నదులు విరాట రూపిణి యొక్క నరాలు, చెట్లు అతని కప్పుకున్న వెంట్రుకలు, నడిచే కాలము అతని అడుగులు, వీచే గాలి అతని ఊపిరి, ప్రపంచంలో ఉన్న అన్ని లక్షణాలు అతను ఆడే ఆటలు. సో దీన్నే లీలలు అంటారు. మేఘాలు కంటికి కనిపించే రూపం, సాయంత్ర సమయం అతని వస్త్రాలు, వ్యక్తపరచలేని ప్రకృతి అతని హృదయం, చంద్రుడు అతని మనసు, రుద్రుడు తన అహం, స్వయంభవం విరాట రూపిణి యొక్క బుద్ధి. సో చతుర్వర్ణాల్లో తలభాగం నుంచి బ్రాహ్మణులు, ఛాతి భావం నుంచి క్షత్రియులు, కడుపు తొడల భాగం నుంచి వైశ్యులు, కాలభావం నుంచి శూద్రులు వేరుపడ్డారు. సో ఈ రకంగా విరాట పురుషుని యొక్క రూపము వేదాల్లో ఉన్నది. సుఖ మహర్షి చెప్పాడు. మోక్షం పొందాలని చాలా మంది విరాట రూపాన్ని తలుచుకొని ధ్యానం చేసేవారు. సో ఈ వీడియో కింద గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. సో మీ అందరికీ ఫస్ట్ చెప్పాను, నా ఛానల్ 1K చాలా దగ్గరలో ఉంది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అండ్ స్పెషల్గా నేను సారీ, మీకు ఏమన్నా సౌండ్స్ వినిపిస్తే ఐఎమ్ సో సారీ, ఎందుకంటే నేను బయట ఉండి రికార్డ్ చేస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నెక్స్ట్ నేను క్లియర్గా మీకు వాయిస్ రికార్డ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో బాయ్.